చర్చికి రాలేని వాళ్ళందరూ అన్యులు, ఇదిగో విగ్రహారాధన పూజలు చేసే వాళ్ళందరూ అన్యులు అని వారి కోసం వారు అన్యులు, వీళ్ళ అన్యులు, వీళ్ళ మారలేదు, వాళ్ళు మారని చెప్తాం. ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసి ప్రసంగాలు విని అన్నీ చేసి కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ కూడా దేవుని కొరకు బ్రతకలేని వారందరూ కూడా ఎవరంట? వారంజులు. అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని తెలుసా అండి? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వర్షింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడనని వారు ఏమనుకుంటారంటాలో. అది అంటే నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు కదా అనుకుంటారంటాలో. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు కదా అనుకుంటారు, కానీ దేవుడు ఆలకించడం అది. ఇదిగో మీరు ఎలా కనబడుతున్నారు అంటే అన్య జనుల వలె